బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజ్ తో కలిసి ఇద్దరు కానిస్టేబుల్స్ అశోక్, నాని, సీఐ సన్నిహితుడు సురేష్ కలిసి మాయం చేసినట్లు సిట్ రిపోర్టులో వెల్లడించారు. అయితే సీఐ నాగరాజు తర్వాత వీరు ముగ్గురు పరారీలో ఉన్నారు. దీంతో పరారీలో ఉన్న కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సీఐ సన్నిహితుడు అయిన సురేష్ కోసం కూడా గాలిస్తున్నారు అధికారులు. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం ఇవాళ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉండటంతో ఆ ప్రాంతంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత పరారీలో ఉన్నారు ఈ ముగ్గురు. పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ 2 రోజులుగా విధులకు హాజరు కావట్లేదని సిట్ గుర్తించింది. విచారణకు రావాలని పిలుపునిచ్చినా స్పందించట్లేదు. దీంతో వారి పాత్రపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. అంతేకాదు మొత్తం 6 కానిస్టేబుళ్లు కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, లాకప్ డెత్ కేసుకు సంబంధించి 3 కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. సో ఎటువంటి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? హరీష, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరిస్తూ ఉంది. ఇప్పటికే దీనిపైన సుదీర్ఘంగా వేరువేరు ప్రాంతాల్లో విచారణ జరుపుతున్న సిట్కి కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణకి లాకప్ డెత్ విషయంలో సిఐ నాగరాజుతో పాటు మరొక 3 కూడా సహకరించినట్టుగా సిట్ తాజాగా గుర్తించింది. సాయికృష్ణ స్నేహితుడు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, మరొక కానిస్టేబుల్ కూడా సాయికృష్ణ మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కానీ మిగతా అంశాల్లో కూడా సహకరించినట్టుగా సిట్ గుర్తించింది. సాయికృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా కూడా ఈ 3 కూడా వ్యవహరించారు. సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి వడ్డేశ్వరం వరకు తీసుకెళ్లి సాయికృష్ణ మేనమామను కూడా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినట్టు కూడా సిట్ గుర్తించింది. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత ఈ 3 కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా సిట్ గుర్తించింది. దీంతో వెళ్ళిపోయినటువంటి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్, అదేవిధంగా నాణ్యల కోసం సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. అశోక్, హెడ్ కానిస్టేబుల్ అశోక్ వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా 10 టీవీకి దొరికింది. అక్కడ అశోక్ ఇంటికి వెళ్ళటం, అశోక్ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, అశోక్ ఎక్కడున్నాడు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా సిట్ అశోక్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అశోక్ లేకపోవడంతో అక్కడి నుంచి సిట్ పోలీసులు తిరిగి బయటకు వచ్చారు. సిఐ అసిస్టెంట్గా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్ అన్ని వ్యవహారాలు కూడా చక్కబెట్టినట్టు, ప్రైవేటు వ్యవహారాలు కూడా చక్కబెట్టినట్టు అనేక అంశాలు కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ గుర్తించింది. సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేటు వ్యవహారాలు నిర్వహించడంలో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కూడా చాలా కీలకంగా వ్యవహరించారనే అంశం గురించి కూడా సిట్ గుర్తించింది. గన్నవరంలో సస్పెండ్ అయ్యి పడమట పోలీస్ స్టేషన్లో కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నానిని కొద్ది కాలం క్రితం కొద్ది నెలల పాటు వీఆర్లో ఉంచారు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్గా అతనికి పోస్టింగ్ ఇచ్చినట్టుగా సిట్ గుర్తించింది. లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ నాగరాజుతో పాటు అశోక్, నాని, సిఐ స్నేహితుడిగా ఉన్నటువంటి సురేష్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా సిట్ గుర్తించింది. గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగను సెటిల్మెంట్ పేరుతో ఆయన్ని వడ్డేశ్వరం పిలిపించి అక్కడ మాట్లాడినట్టు కూడా సిట్ గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సిట్ సేకరించింది. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరీష, జయరాజ్, ప్రస్తుతం వీరి 3 ఆచూకీకి సంబంధించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయి? ప్రస్తుతం వారు 3 కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? హరీష, ఈ 3 కూడా సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన మరుక్షణమే 3 కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారనేటువంటి అంశం గురించి కూడా ఎవరికి కుటుంబ సభ్యులు కూడా తెలియదు. కుటుంబ సభ్యుల ఫోన్లు, అదేవిధంగా వారి 3 స్నేహితులు, మిగతా వారి ఫోన్ల పైన కూడా ఆ సిట్టు నిఘా పెట్టింది. అశోక్ ఇంటికి సిట్టు బృందం అయితే వెళ్ళింది. అయితే ఎక్కడ కూడా ఆయన ఎక్కడున్నారో తెలియదని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడంతో వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 అజ్ఞాతంలోకి వెళ్ళారు. సాయికృష్ణ ఆ లాకప్ డెత్ అంశం కానీ, అదే
అదేవిధంగా సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో సెటిల్ చేసుకోవాలని మాట్లాడే విషయంలో కానీ మిగతా అన్ని రకాల అంశాల్లో సిఐతో పాటు ఈ ముగ్గురు కూడా వ్యవహరించారనే అంశం బయటికి రావటం, అదేవిధంగా సిట్ గుర్తించటం, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు, వారికి ఎవరైతే పరిచయాలు ఉన్న వారి అంశాల గురించి కూడా సిట్ విచారిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ముగ్గురు కూడా అజ్ఞాతంలో ఉన్నారు, ఎవరు కూడా కాంటాక్ట్లో లేరు. అయితే మరొక వైపు అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇవేవి కూడా వారి ఆచూకీ ఎక్కడున్నా కానీ పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఆ సిట్ అయితే బృందాలను ఏర్పాటు చేసింది. సిట్ వారి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉంది. వీరు ముగ్గురు కూడా దొరికితే మరిన్ని సాయికృష్ణ లాకప్ డెత్కి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.